వెల్కమ్ టు మెగా 9 టీవీ. నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న తూర్పు ఈక్విటోరియల్ హిందూ మహాసముద్రంపై ఏర్పడిన వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది తుపానుగా మారే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఈ రోజు నుంచి 29 వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. అయితే ప్రస్తుత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారంగా మనం చూస్తే రానున్న 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం అయితే తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం మనం విశాఖలోని ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉన్నాం. ఆ ఉదయం నుండి కూడా విశాఖ ప్రాంతం అంతా కూడా మేఘామృతం అయింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో తుఫానుగా మారున్న నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా విశాఖలో వాతావరణం అయితే మార్పులు చోటు చేసుకున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. తీవ్రంగా మంచు ప్రభావం కనిపిస్తుంది. తీవ్ర చలిగాలు అయితే విశాఖలో వేస్తున్నాయి. అదేవిధంగా బీచ్లో మనం చూస్తుంటే కూడా కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగిసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే గడిచిన 6 గంటల్లో గంటకి 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా ఈ కదులుతూ ఈ తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అయితే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. అయితే ఇది ట్రింకోమాలికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల నాగపట్నానికి సంబంధించి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు దూరంలో ఉంది. అదేవిధంగా పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, అదేవిధంగా చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో ఇది ప్రస్తుతానికి కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారు. అయితే తీవ్ర వాయుగుండం తర్వాత సంబంధించి ఉత్తర వాయువు దిశగా కదులుతూ రేపటికి మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతానికి అయితే అంచనా వేశారు. తాజాగా వెల్లడించిన బులెటిన్ ప్రకారంగా మనం చూస్తే తదుపరి 2 రోజుల్లో కూడా ఉత్తర వాయువు దిశగా పయనిస్తూ శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం. అదేవిధంగా రానున్న 6 రోజుల పాటు కూడా రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా రానున్న 24 గంటల్లో కూడా నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేశారు. అదేవిధంగా రానున్న 48 గంటల్లో అంటే 2 రోజుల తర్వాత కూడా రానున్న 48 గంటల్లో అన్నమయ్య జిల్లా, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఈ నెల 30వ తేదీ నుంచి కూడా ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అదేవిధంగా దక్షిణ కోస్తా తీరం కూడా గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు స్పీడ్ ఉండబోతున్నాయి. అదేవిధంగా మత్స్యకారులు కూడా చేపలకు వేటకు వెళ్ళొద్దన్నారు. రానున్న 2 రోజుల పాటు కూడా మత్స్యకారులు అలర్ట్గా ఉండాలి. 2 రోజుల పాటు కూడా మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన పోర్టులో 1వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేయమని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడి చేయడం జరిగింది. అయితే రానున్న 48 గంటల్లో ఈ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రకు సంబంధించి ఉండబోతుంది. అదేవిధంగా ప్రధానంగా అటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అదేవిధంగా చెన్నైకి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రానున్న 24 గంటల్లో ఈ ప్రభావం కూడా మారబోతుంది. అదేవిధంగా రానున్న 5 రోజులు అంటే నవంబర్ 30వ తేదీ నుంచి 5 రోజుల తర్వాత నవంబర్ 30వ తేదీ నుంచి కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న విధంగా ఉంటాయని చెప్పి అధికారులు తెలియజేశారు. అదేవిధంగా రైతులు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతానికి తెలియజేశారు. ఇది ఉత్తర వాయుగుండం సంబంధించి లేటెస్ట్ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్, దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ ఆర్కే బీచ్ నుండి.